హాయ్ అండి, ఇవాళ మన రెసిపీ కాజు బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం. కాజు బర్ఫీ నేను చేశాను కదా, నాకు చాలా టేస్టీ ఎమ్మీగా వచ్చాయి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందండి కామెంట్ చేసి చెప్పండి. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ కూడా ఇవ్వండి. చూసారు కదా కట్లెట్ ఎంత మందంతో చాలా స్వీట్గా నీట్గా వచ్చిందండి. ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియోకి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ముందుగా నేను కడాయి పెట్టి 2 గ్లాసెస్ పంచదార వేసుకున్నాను. నేను 1/2 కేజీ వరకు జీడిపప్పు తీసుకున్నాను, అందుకు నేను 1.5 గ్లాస్ పంచదార తీసుకున్నాను. అదేవిధంగా 1/2 కేజీ వరకు జీడిపప్పును తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మనం ముందుగానే పాకం కోసం కడాయిలో పంచదార వేసి వాటర్ వేసాం కదా, అది పాకం వచ్చేసింది. పాకం మరుగుతుంది, చూసారు కదా, క్లిప్ మిస్ అయింది. ఆ విధంగా ముందు మిక్సీ పట్టిన పౌడర్ మొత్తం వేసేసుకొని పాకం తిప్పేసుకోవాలి. ఆ విధంగా తిప్పుతూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. మీరు వేసి వదిలేసారనుకోండి, అడుగంటిపోతే కలవదు ఫుల్గా. ఆ విధంగా తిప్పుతూ ఉండండి. చూసారు కదా, కడాయి నుండి సపరేట్ అవుతుంది. ఆ విధంగా సపరేట్ అయినప్పుడు నేను 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు కూడా అలా చేయండి. నెయ్యి అంతా అబ్జర్వ్ చేసేసుకుంది. ఈ విధంగా మన యాలకుల పొడి వేసుకున్నాను, 1 టీ స్పూన్ వరకు. మీ టేస్ట్కి సరిపడా మీరు కూడా యాలకుల పొడి వేసుకోండి. మరోసారి నేను నెయ్యి వేసుకున్నాను, అంతే. ప్లేట్కి నెయ్యి రాసుకుని మన సిద్ధమైన కాజు బర్ఫీ బ్యాటర్ వేసుకున్నాను. ఈ విధంగా మొత్తం ఎంత మందం, 1 సెంటీమీటర్ ఇంచుతో మందంతో దాన్నంతా సర్దేసుకోండి. ఈ విధంగా వేసిన వెంటనే సర్దేసుకోండి. వీడియోలో చూస్తున్న విధంగా 5 మినిట్స్ తర్వాత నేను కట్ చేసాను. నాకు ఆరిపోయినట్టు ఉంటే చూసారు కదా, కాజు బర్ఫీ చాలా టేస్టీగా ఎమ్మీగా తయారైంది. నాకైతే చాలా బాగా వచ్చాయి. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోకి మాత్రం ఒక లైక్ అయితే